ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ బ్లాడర్ క్యాన్సర్ అంటే ఏంటి? అసలు ఎవరికి వస్తుందంటారు? బ్లడ్ ఒకసారి కిడ్నీలో ఫిల్టర్ అయిన తర్వాత యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని నుంచి క్యాన్సర్ ప్రొడ్యూస్ అవుతుంది. బ్లాడర్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఓన్లీ స్మోకింగ్ ని అవాయిడ్ చేయడం ఒకటేనా, ఇంక వేరేమైనా? కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, పెయింటింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి యూరిన్ లో బ్లడ్ వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ తాగేస్తారు, లేకపోతే వాళ్ళ రెమెడీస్ ఉంటాయి. నిమ్మరసం తాగుతారు, మజ్జిగ తాగుతారు. బాడీలో వెయిట్ చేసిందండి, బ్లడ్ లో బ్లడ్ పడింది అంటారు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నాను, దాంట్లో ఏదో బ్లాడర్ లో కొంచెం థిక్నింగ్ ఉందన్నారు. తర్వాత ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని చెప్పారు. తర్వాత యాంటీబయాటిక్ వాడాను, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి. అప్పుడు వేరు ఇప్పుడు వేరునే అంటారు. ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఒకటే కారణం, మీకు బ్లాడర్ క్యాన్సర్. ఏషియన్ ఇన్స్టిట్యూషన్ లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మా దగ్గర ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోప్ అనేది ఉంది. చిన్న చిన్న క్యాన్సర్స్ బ్లాడర్లో బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే తెలిసిపోతాయి అన్నమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ రోజుల్లో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషులు స్త్రీలు అన్న తేడా లేదు, ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి క్యాన్సర్ శరీరంలో ఏ భాగంలోనైనా వచ్చే ఛాన్స్ ఉంది. క్యాన్సర్ని దాదాపుగా 100 రకాలుగా కూడా కనుగొన్నారు. మరి ఇన్ని రకాల క్యాన్సర్స్ మన జీవితంలో, మన బాడీపై ఎప్పుడు ఏ క్షణాన్ని అటాక్ చేస్తుందో తెలియదు. కాబట్టి దానిపై మనం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కేర్ తీసుకోవాలి. ముందుగానే ఆహారపు అలవాట్లను కూడా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన పెంపొందించుకోవడం కోసం February 4th వరల్డ్ క్యాన్సర్ డేగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలి. మరి ఈరోజు మన ఎపిసోడ్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ నుండి డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. యూరాలజికల్ క్యాన్సర్ గురించి మనకి అనేక విషయాలు తెలియచేయడానికి వారితో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజేష్ గారు. రాజేష్ గారు, మరి ముందుగా ప్రపంచ క్యాన్సర్ డే సంబంధించి చెప్పండి. వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఇట్స్ అన్ అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ యొక్క డిటెక్షన్, తర్వాత దాని ట్రీట్మెంట్, ఆ తర్వాత దాని ప్రివెన్షన్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 2000లో ప్యారిస్లో జరిగిన వరల్డ్ క్యాన్సర్ సమ్మిట్లో ఫస్ట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. February 4th ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ క్యాన్సర్ డే. దాని సందర్భంగా మనము క్యాన్సర్ గురించి, దాని ప్రివెన్షన్ గురించి చర్చించుకుంటూ ఉంటాము. ఈరోజు ఎస్పెషల్లీ బీయింగ్ యూరో ఆంకాలజిస్ట్, ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఆన్ బ్లాడర్ క్యాన్సర్. ఎందుకంటే చాలా కామన్గా చూస్తున్నాము ఈ రోజుల్లో బ్లాడర్ క్యాన్సర్ గురించి, దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఈ బ్లాడర్ క్యాన్సర్ అంటే ఏంటి? అసలు ఎవరికి వస్తుందంటారు? ఎలా తెలుసుకోవాలి దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్, యూరినరీ బ్లాడర్ అంటే ఏంటి? యూరినరీ బ్లాడర్, బ్లడ్ ఒకసారి కిడ్నీలో ఫిల్టర్ అయిన తర్వాత యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యూరిన్ మూత్రనాళం ద్వారా కిందకు వస్తుంది. ఒక స్టోరేజ్ ఆర్గన్ ఉంటుంది కింద, దాన్ని తెలుగులో మూత్రాశయం అంటారు. దాని లోపల స్టోర్ అవుతుంది. దానిలో ఉండే లైనింగ్ ఒకటి ఉంటుంది, యూరినరీ బ్లాడర్ యొక్క లైనింగ్, దాన్ని యూరోథీలియం అంటారు. ఆ యూరోథీలియంలో ఉండే కణాల్లో ఏమన్నా ఉత్పరివర్తనాలు జరిగినట్లయితే దాని నుంచి క్యాన్సర్ ప్రొడ్యూస్ అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్, క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది, దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి? ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే, ఒక 100 మంది బ్లాడర్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకున్నట్లయితే దాంట్లో 60 మందికి పైగా స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది. టొబాకో కన్సంప్షన్ ఇన్ ఎనీ ఫార్మ్, లైక్ టొబాకో చూయింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్, పక్కన ఎవరైనా స్మోక్ చేస్తుంటే ఎక్కువ రోజులు, సంవత్సరాల తరబడి అట్లే ఉన్నా కానీ దాంట్లో ఉండే కార్సినోజన్స్ లోపలికి వెళ్ళడం వల్ల బ్లాడర్, ఏదైనా బాడీలో చాలా రకాలైన క్యాన్సర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దాంట్లో ఒకటి బ్లాడర్ క్యాన్సర్. ఎస్పెషల్లీ మనం తాగే సిగరెట్లో కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను మీతో. చెప్పండి. సో మన ఒక్క సిగరెట్లో 7000 రకాల కెమికల్స్ ఉంటాయి. అందులో 70 క్యాన్సర్ కారకాలు, కార్సినోజన్స్ అంటారు. మనకు తెలిసిన క్యాన్సర్ కారకాలు అవి. ఆ కార్సినోజన్స్ ఒక్కసారి మనం పొగ తాగడం వల్ల కానీ, లేకపోతే టొబాకో చూయింగ్ వల్ల కానీ, దాంట్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళి, బ్లడ్లో నుంచి కిడ్నీస్ ద్వారా ఫిల్ట్రేషన్ అయ్యి అది యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. అలా గంటల తరబడి ఆ కార్సినోజన్స్ బ్లాడర్లో ఉండడం వల్ల స్లోగా ఆ కణాల్లో ఉత్పరివర్తనం, ఆ DNA డ్యామేజ్ అవుతుంది. ఆ DNA డ్యామేజ్ అవడం వల్ల క్యాన్సర్గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఒక్కసారి క్యాన్సర్గా పరివర్తనం చెందిన తర్వాత, చేంజ్ అయిన తర్వాత అది మన మాట వినదు, బాడీ యొక్క మాట వినదు, అది పెరుగుతూనే ఉంటుంది. సో స్మోకింగ్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్ ఇన్ అక్రాస్ ద గ్లోబ్. ఓకే.
అండ్ స్మోకింగ్లో మనం నికోటిన్ ఒక్కటే కార్సినోజన్ అనుకుంటాం. దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ లైక్ అరోమాటిక్ అమైన్స్ కానీ, లేకపోతే నైట్రోజమైన్స్ కానీ, అసిటాల్డిహైడ్ కానీ చాలా ఉంటాయి. అయితే ఈ బ్లడర్ ఎక్కువ పురుషుల్లోనే వచ్చే అవకాశం ఉంది, మహిళలకు రాదంటారా? హిస్టారికలీ ఎస్, పురుషుల్లో ఎక్కువ బ్లాడర్ క్యాన్సర్ రావడానికి కారణం స్మోకింగ్. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతుంది. ఈవెన్ మహిళలు కూడా స్మోకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఈవెన్ ఇండియాలో కూడా కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బ్లాడర్ క్యాన్సర్ వాళ్ళలో కూడా పెరుగుతుంది. ఓకే, ఈ బ్లాడర్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఓన్లీ స్మోకింగ్ని అవాయిడ్ చేయడం ఒకటేనా, ఇంక వేరేమన్నా? స్మోకింగ్ ఒకటే కాకుండా 2 అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి దీనికి. రెండో కారణం వచ్చేసి ఆక్యుపేషనల్ హజార్డ్. కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, పెయింటింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, ట్యానింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, వీళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ కెమికల్స్, ఎస్పెషల్లీ అరోమాటిక్ అమైన్స్ అంటారు దానివల్ల. మూడో విషయం వచ్చేసి జన్యుపరంగా, ఓకే, వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ లించ్ సిండ్రోమ్ అని అంటారు. మాకు ఒక పేషెంట్ ఉన్నారు లించ్ సిండ్రోమ్ అని చెప్పేసి. తనకి బ్లాడర్ క్యాన్సర్ ఉంది, వాళ్ళ సిస్టర్కి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంది, వాళ్ళ అల్లుడికి యాక్చువల్లీ కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చింది, పెద్ద పెగలో క్యాన్సర్. మాకు అర్థం కాలేదు, అల్లుడు వేరే ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, లేదండి మేము మా ఫ్యామిలీలోనే చేసుకుంటామండి మేనరికం అన్నారు. సో ఇట్లా మేనరికప్ వివాహాలు, అదే సిండ్రోమ్, ఆ జన్యుపరంగా వచ్చే ఆ డ్యామేజెస్ అన్ని కంటిన్యూగా వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. సో దానివల్ల క్యాన్సర్ రావచ్చు అనమాట. ఈ 3 రకాలు. సో ప్రివెన్షన్ వరకు వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి స్టాప్ స్మోకింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఎంత స్మోకింగ్ చేయకపోయినా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో ఉంటుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఈ పొల్యూషన్ వల్ల కానీ, ఈ కెమికల్స్ వల్ల కానీ, లేకపోతే న్యాచురల్గా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ, ఫ్రీ రాడికల్స్ అంటారు. సో వాటిని మినిమైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ వాడాలి. మనకి న్యాచురల్గా దొరికే యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. ఫ్లేవనాయిడ్స్ అంటారు, కెరోటినాయిడ్స్ అంటారు, కొన్ని విటమిన్స్ లైక్ విటమిన్ ఏ అండ్ విటమిన్ సి. సో ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే మనకి న్యాచురల్గా వచ్చే కలర్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోలో లైకోపిన్ ఉంటుంది, బీట్రూట్లో బీటా కెరోటిన్ ఉంటుంది, క్యారెట్, అలాగే క్యారెట్లో కెరోటిన్ ఉంటుంది. సో అట్లాగా మన న్యాచురల్గా వచ్చే కలర్స్ ఎక్కువ తీసుకున్నామంటే, ఆ ఫుడ్ని ఎక్కువ తీసుకున్నామంటే, అంటే బేసిక్గా చెప్పాలంటే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, అది ఎక్కువ తీసుకున్నామంటే దాంట్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ విచ్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్, దే ఫైట్ అగైన్స్ ద క్యాన్సర్ సెల్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం తగ్గుతాయి. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. స్టాప్ స్మోకింగ్. స్టాప్ స్మోకింగ్ అంటే ఒక 10 సంవత్సరాలు స్మోకింగ్ ఆపేస్తే ఇన్ని సంవత్సరాల వరకు తీసుకునే ఎఫెక్ట్ ఒక 25% తగ్గుతుంది. అంతేనా? ఎస్, అట్లీస్ట్ దట్ ఈస్ బెటర్. ఒక 20 సంవత్సరాల పాటు ఆపేస్తే మాక్సిమం ఆల్మోస్ట్ నాన్ స్మోకర్ లెవెల్కి వస్తారు. ఆల్రెడీ సిగరెట్ ప్యాకెట్ మీద కూడా ఉంటుంది క్యాన్సర్ ఇంజరీస్. ఎలా అవాయిడ్ చేయాలి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. మోస్ట్ కామన్ సిమ్టమ్ రెడ్ ఫ్లాగ్ అంటారు, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదని. బ్లడ్ ఇన్ ది యూరిన్. ఓకే, మామూలుగా ఏమవుతుందండి, ఇన్ జనరల్ నేను నా ప్రాక్టీస్లో చూస్తాను కదా, యూరిన్లో బ్లడ్ వచ్చినప్పుడు ఎక్కువ వాటర్ తాగేస్తారు, లేకపోతే వాళ్ళ రెమెడీస్ ఉంటాయి, వాటర్ తాగుతారు, తర్వాత నిమ్మరసం తాగుతారు, మజ్జిగ తాగుతారు, బాడీలో వెయిట్ చేసిందండి, బ్లడ్ పడింది అంటారు. అది తాగడం వల్ల ఏమవుతుందంటే ఇన్ జనరల్ కొంచెం డైల్యూట్ అవుతుంది బ్లడ్, సో యూరిన్ క్లియర్ అవుతుంది. యూరిన్ క్లియర్ కాగానే అయిపోయింది అనుకుంటారు. మా పేషెంట్ ఒకరు ఉన్నారు, ఇట్లాగే వచ్చిందండి, బాగా మజ్జిగ తాగానండి, పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంకొక 6 నెలల తర్వాత వచ్చిందండి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నాను, దాంట్లో ఏదో బ్లాడర్లో కొంచెం థిక్నింగ్ ఉందన్నారు, తర్వాత ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని చెప్పారు, తర్వాత యాంటీబయాటిక్ వాడాను, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి, అప్పుడు వేరు ఇప్పుడు వేరుంది అంటారు. అది ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఒకటే కారణం, మీకు బ్లాడర్ క్యాన్సర్ ఉంది. అందుకనే హిమచ్యూరియా అంటే బ్లడ్ ఇన్ ది యూరిన్ అనేది, దట్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్, దట్ వారెంట్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అలాని బ్లడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ ఉన్నప్పుడు కూడా బ్లడ్ రావచ్చు, పురుషుల్లో అయితే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్లో బ్లడ్ రావచ్చు, విమెన్లో అయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్లో, సివియర్ ఇన్ఫెక్షన్స్లో బ్లడ్ రావచ్చు, ఎవరికైనా బ్లాడర్ టీబీ ఉంటే బ్లడ్ రావచ్చు. కానీ ఒక్కసారి బ్లడ్ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, ఒక 50 సంవత్సరాల తర్వాత, దట్ వారెంట్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఓకే, అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసేసి రూల్ అవుట్ చేసిన తర్వాత మీకు ఏం లేదని చెప్పొచ్చు, కానీ ముందరే మీరు అనుకోకూడదు. మీకు ఎలా తెలుస్తుంది? ఈ మధ్య ఈ అపోహ ఎక్కువైపోయింది, ప్రతిదానికి టెస్ట్లు అంటున్నారు, అదంత అవసరమా అనేసి కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కొన్ని సిమ్టమ్స్ రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి, వాటిని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అలాంటి వాటిల్లో ఇదొకటి. యూరిన్లో బ్లడ్ రావడం అనేది, యూరిన్లో బ్లడ్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల టెస్ట్లు అడుగుతారు, అవన్నీ ఖచ్చితంగా చేయించుకోవాలి. అవన్నీ చేయించుకున్న తర్వాత నార్మల్ వస్తే అప్పుడు మీకు ఓకే,
లేదు అంటే మనము వి మైట్ మిస్ సమ్ డెడ్లీ క్యాన్సర్ ఇన్సైడ్. అది మనం భయపెట్టడం కాదు, కొంచెం జాగృతతో ఉండమని చెప్తున్నాను. ఇంకెలాంటి సిమ్టమ్స్ కనిపిస్తా అంటారు యూరినరీ క్యాన్సర్కి రిలేటెడ్? అంటే ఆ బ్లాడర్ క్యాన్సర్లో ఉన్న బ్లాడర్లో ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, పదే పదే యూరిన్కి వెళ్ళడము, తర్వాత అర్జెన్సీ ఎక్కువ ఉండడం ఇది జరుగుతుంది. యాక్చువల్లీ షుగర్ ఉంటే కూడా ఇలాంటిది ఫేస్ చేస్తూ ఉంటారు ఇష్యూ. అందుకని క్రానిక్ గా చాలా రోజుల వరకు ఇలా తగ్గట్లేదు అనుకుంటే ఒక్కసారి బ్లాడర్ క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేయాలి. బట్ సెకండ్ సిమ్టమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఏ సిమ్టమ్ లేకపోయినా కానీ అప్పుడప్పుడు వెళ్ళి స్కానింగ్స్ చేసుకోవడం ఇట్లాంటి దీనివల్ల ఇబ్బంది ఏం లేదు, చేసుకుంటేనే మంచిది. చాలా చిన్న అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అవ్వాలంటే ప్రియంటివ్గా మనం టెస్టులు చేసుకుంటేనే తెలుస్తుంది. లేదు అంత సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మనకు అంత వీక్నెస్, ఆకలి తగ్గడము, తర్వాత ఇది బోన్ పెయిన్స్ రావడం ఇట్లా వచ్చిన తర్వాత లేట్ అయిపోతుంది. అర్లీ స్టేజెస్లో స్ప్రెడ్ అయిన తర్వాత, అందుకని అర్లీ స్టేజెస్లో తెలుసుకుంటేనే మంచిది. అర్లీ స్టేజెస్లో తెలుసుకోవాలి అంటే కొంచెం ఈ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో క్యాన్సర్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకాస్త ఎక్కువ అవేర్నెస్తో ఉంటే వాళ్ళకే మంచిది అంటారు. చిన్నపిల్లల విషయానికి వస్తే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఈ క్యాన్సర్ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? పిల్లలకి బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, చాలా తక్కువ, అంటే నెగ్లిజిబుల్, చాలా తక్కువ. వాళ్ళకి తెలిసిపోతుంది, ఒకవేళ వచ్చినా కానీ తెలిసిపోతుంది, పేరెంట్స్కి తెలిసిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఏంటి అని వెంటనే తీసుకెళ్లి డాక్టర్ చూపిస్తారు కాబట్టి పిల్లల విషయంలో బాగానే కేర్ తీసుకుంటారు, పెద్దవాళ్ళ విషయంలో తీసుకోరంటారు. అంటే రెగ్యులర్గా వాళ్ళకి వ్యాక్సిన్స్ విషయంలో కానీ లేకపోతే దగ్గు వచ్చినా జలుబు వచ్చినా రెగ్యులర్గా వెళ్ళిపోతూ ఉంటారు డాక్టర్స్ దగ్గరికి. ఆ టైంలో ఏదో ఒక స్కాన్లోనే ఇట్లా బయటపడతాయి. కానీ ఎస్పెషల్లీ ఎల్డర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక డినయల్ మోడ్ వచ్చేస్తుంది, ఏం జలుబే కదా, ఏం కాదు, యూరిన్లో బ్లడ్ వేడి చేసింది, అట్లాంటివి అపోహలు కూడా క్రియేట్ అయిపోతాయి. అందుకని వెళ్ళరు హాస్పిటల్కి, కొంచెం మొండిగా ఉంటారు. టీనేజర్స్ చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. చెప్పుకోవడానికి ఇబ్బంది, ఎస్పెషల్లీ యూరిన్ లో బ్లడ్ వచ్చింది అంటే కొంచెం చెప్పుకోవడానికి ఇబ్బంది. అవునట, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అటువంటిప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఎలా చెప్తే బాగుంటుంది అంటారు? డిస్కస్ చేయడము, మీకుండే ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడము, దాన్ని ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా దాన్ని జాగ్రత్తగా విని ఓకే దీనికి డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి, స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకుపోవాలా లేదా అనేది అన్ని చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి. ఏదైనా కానీ డిస్కస్ చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు, లోపల పెట్టుకుంటే ఎవరికి అర్థం కాదు. ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అండి, అంత ఈజీగా మన ఇండియాలో మాట్లాడడం అయితే కష్టమనే చెప్పాలి. ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు కానీ పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోరు కదా, ఇవి షేర్ చేసుకోరు కానీ చేసుకోవాలి. అటువంటి వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ ఏమని చెప్తారా? అంటే ఎవరికైనా ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఆ అపోహ నుంచి బయటపడాలి, మనకేం కాదు అనే అపోహ నుంచి బయటపడాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ప్రతి ఒక్కదానికి భయపడమని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి, వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్లో బ్లడ్ రావడం అనేది ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, ఏషియన్ ఇన్స్టిట్యూషన్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డిటెక్షన్, మా దగ్గర ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోప్ అనేది ఉంది, దాంట్లో నారో బ్యాండ్ ఇమేజింగ్ ఉందన్నమాట. చిన్న చిన్న క్యాన్సర్స్ బ్లాడర్లో బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే తెలిసిపోతాయి అనమాట. సో ఆ ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో దట్ ఈస్ ద డిటెక్షన్ తర్వాత ఒకవేళ కానీ బ్లాడర్లో మన బ్లాడర్లో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, పొరలు ఉంటాయి అనమాట. మన గోడలో పొరలు ఉన్నట్టు మల్టిపుల్ ఉంటాయి. బయట ఏముంటుంది, పెయింట్ ఉంటుంది, తర్వాత సిమెంట్ ఉంటుంది, తర్వాత బిగ్స్ ఉంటాయి. ఒకవేళ మన బ్లాడర్లో కూడా అవుటర్ సైడ్ మ్యూకోజా ఉంటుంది పెయింట్ లాగా, తర్వాత లామినా ప్రాప్రియా అంటారు, అది సిమెంట్, తర్వాత బ్రిక్స్, డెట్రుజర్ అంటారు. డెట్రుజర్ అనేది ఒక మజిల్, ఆ యూరిన్ని పుష్ చేయడానికి, ఆ తర్వాత స్టోర్ చేసేటప్పుడు రిలాక్స్ అవుతుంది, ఫుల్ అయిపోగానే పుష్ చేస్తుంది. సో దట్స్ అ మజిల్. సో ఒకవేళ బ్లాడర్ క్యాన్సర్ ఈ పెయింట్ అండ్ సిమెంట్లో ఉందంటే దాన్ని సూపర్ఫిషియల్ బ్లాడర్ క్యాన్సర్ అంటారు. డీప్గా వెళ్ళింది, ఆ బ్రిక్స్ లోపలికి వెళ్ళింది అంటే మజిల్ లోపలికి వెళ్ళింది అంటే దట్స్ అ డీపర్ అంటే మజిల్ ఇన్వేసివ్ బ్లాడర్ క్యాన్సర్ అంటారు. ఈ సూపర్ఫిషియల్ బ్లాడర్ క్యాన్సర్ని బ్లాడర్ని పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు. ఎండోస్కోప్ పద్ధతి ద్వారా, TURBT అంటారు, ట్రాన్స్ యూరిథ్రల్ డిసెక్షన్ ఆఫ్ బ్లాడర్ ట్యూమర్. మనకి స్టమక్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎండోస్కోప్ ఇట్లా చేస్తారు కదా, అలాగే యూరిన్ పాస్ చేసే ఆ భాగం దగ్గర నుంచి లోపలికి కెమెరా పంపించేసి ఆ బ్లాడర్ని రిసెక్ట్ చేస్తారు, చిన్న చిన్న పీసెస్ తీసేయడం కానీ పూర్తిగా తీసేయడం కానీ చేస్తారనమాట. ఆ రిసెక్ట్ చేసేసి డీప్గా వెళ్ళి స్కూప్ అవుట్ చేసేస్తారు. స్కూప్ అవుట్ చేసేసిన తర్వాత దాని లోపల బ్లాడర్ లోపల కొన్ని మజిల్స్ కొన్ని ఇంట్రావెజైకల్ థెరపీ అంటారు, మందులు పెడతాం అనమాట. BCG కానీ లేకపోతే కొత్త రకమైన మందులు వచ్చాయి, డోసిటాక్సిల్ అని, జెమ్సిటబిన్, ఇమ్యూనోథెరపీ మందులని, ఇవన్నీ వచ్చున్నాయి. ఆ తర్వాత బ్లాడర్ లోపల పెడతాం అనమాట. దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాడర్ క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టే అవకాశం లేకుండా చూసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ సూపర్ఫిషియల్. సో ఇలాంటి ఈ ఫెసిలిటీస్ అన్నీ మా హాస్పిటల్లో ఉన్నాయి.
మజిల్ ఇన్వేజివ్ బ్లాడర్ క్యాన్సర్. ఒకవేళ ఆల్రెడీ మజిల్ లోపలికి వెళ్ళిపోయిందంటే ఫస్ట్ మనం కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మొత్తం బ్లాడర్ని రోబోటిక్ పద్ధతి ద్వారా తీసేసేయచ్చు. ఓపెన్ సర్జరీ చేయొచ్చు, లాప్రోస్కోపీ చేయొచ్చు, కానీ రోబోటిక్ పద్ధతిలో చేస్తే కొంచెం రికవరీ అర్లీగా ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. తర్వాత అర్లీ డిశ్చార్జ్, హాస్పిటల్ నుంచి కూడా బయటకు డిశ్చార్జ్ అవ్వడం కొంచెం అర్లీగా జరిగిపోతుంది అనమాట. సో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ రోబో డెవెన్సీ రోబోటిక్ సిస్టమ్ ఉంది, ఎక్స్ రోబోటిక్ సిస్టమ్ అనమాట. సో అది ఉందన్నమాట మన దగ్గర. సో చాలా లోకల్ మేడ్ కూడా ఉన్నాయి, కానీ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ వర్షన్, అది కూడా ఉంది. దాంతో చేస్తే ఏమవుతుందంటే కొంచెం రికవరీ అనేది కొంచెం అర్లీగా జరిగిపోతుంది. అంటే మినిమం ఎంత టైం పడుతుంది అంటారు సర్జరీ చేయడం? సర్జరీకి కానీ రికవరీ అవ్వడానికి కానీ క్యాన్సర్ డిరెక్షన్ అయ్యాక ఒక వారం రోజులు, 1 వీక్ అంతే, చాలా షార్ట్ టైం. 1 వీక్. ఇట్స్ మేజర్ సర్జరీ, యూరోలాజికల్ సర్జరీస్ లో వన్ ఆఫ్ ద మేజర్ సర్జరీస్ అనమాట ఇది. సో ఒక 1 వీక్ లో మాక్సిమం డిశ్చార్జ్ అయిపోతారు. ఈ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అన్నది మిగతా క్యాన్సర్లతో కంపేర్ చేస్తే కొంచెం రిస్క్ ఎక్కువ ఉండేది అంటారా, పర్వాలేదు నార్మల్ అంటారా? అంటే క్యాన్సర్స్ చాలా రకాలు ఉన్నాయి కదా. డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. అర్లీగా తెలిసిందా క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొంచెం పర్లేదు లోకల్గా ఉన్నప్పుడే తెలిసింది, మజిల్ లోపలికి వెళ్ళినా కానీ బ్లాడర్ బాడీలో ఇంకెక్కడికి వెళ్లకుండా అక్కడే ఉందనుకోండి, స్టిల్ కొంచెం సర్జరీ చేయడం వల్ల, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ ఇవ్వడం వల్ల దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ అంటే అట్లీస్ట్ క్యూర్ చేయొచ్చు. బట్ ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని క్యూర్ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఇది కూడా స్ప్రెడ్ అవుతుందా? స్ప్రెడ్ అవుతుంది. దాని క్యాన్సర్ని అలాగే వదిలేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. మనకి ఫస్ట్ ఇట్లా చెప్పాను కదా, బయట పెయింట్, తర్వాత సిమెంట్, ఆ తర్వాత బ్రిక్స్లోకి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో చాలా బ్లడ్ వెజల్స్ ఉంటాయి అనమాట. లింఫాటిక్ వెజల్స్ అని, బ్లడ్ వెజల్స్ అని ఉంటాయి. సో ఆ క్యాన్సర్ సెల్స్ దాంట్లో నుంచి ఎస్కేప్ అవుతాయి. సో బాడీలో ఆ బ్లడ్ సర్క్యులేషన్లో తిరుగుతూ ఉంటాయి విత్తనాల్లాగా, సీడింగ్స్ అంటారు. సో ఎక్కడైతే ఫర్టైల్ ల్యాండ్ దొరుకుతుందో, లంగ్ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, బోన్ కానీ, ఎక్కడైతే ఫర్టైల్ ల్యాండ్ దొరుకుతుందో అక్కడ సీడ్ అయిపోయి ఇంప్లాంట్ అయిపోతాయి మొక్కల్లాగా. సో అక్కడ ఒక్కసారి స్ప్రెడ్ అయిన తర్వాత దీన్ని ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. అయినా కానీ ఈ మధ్య ఇమ్యునోథెరపీ అని చెప్పి, టార్గెటెడ్ థెరపీ అని చెప్పి చాలా రకాల మందులు వచ్చున్నాయి. వాటితో ఎంతవరకు చేయగలమంటే కంట్రోల్ చేయగలము, లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేయగలము. కాకపోతే క్యూర్ అయితే చేయలేము ఒకసారి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే కంప్లీట్ క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా చాలా సింపుల్గా అయిపోతాయి. చెప్పాను కదా, అయితే క్యాన్సర్ అన్న మాటే కానీ కొన్ని లో గ్రేడ్ అండ్ లో స్టేజ్ క్యాన్సర్, స్టేజ్ 1లో తెలిసింది అనుకోండి, సూపర్ఫిషియల్లో తెలిసింది అనుకోండి, దాన్ని ఎండోస్కోపిక్ రిసెక్షన్ ద్వారా చేసేస్తాము, దాని మందులు పెడతాం బ్లాడర్లోనే, ఇంకా బ్లడ్లోకి ఇచ్చేది ఏముండదు. సో దాంతో ట్రీట్మెంట్ అయిపోతుంది. 3 నెలలకు ఒకసారి సిస్టోస్కోపీ చేస్తూ ఉంటాం, మళ్ళీ తిరగబడుతుందా లేదా అని చూసుకోవడానికి. ఒక్కసారి మజిల్లోకి వెళ్ళిపోతేనే బ్లాడర్ని తీయాల్సి వస్తుంది. సో అందుకనే అర్లీగా ఉన్నప్పుడే, సో ఒక్కసారి బ్లడ్ రాగానే, లేకపోతే యూరిన్లో ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి స్కానింగ్ కానీ, సిస్టోస్కోపీ కానీ ఇట్లాంటివి ఏమైనా చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు మనకి హీట్ ఎక్కువైపోయింది బాడీలో, దానివల్లే ఇది వచ్చింది అని అనుకుంటుంటారు కదా. హీట్ బాడీ వాళ్ళకి ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఉంటుందంటారు ఇది? అంటే హీట్ అనేది వాళ్ళు ఎలా అంటే, హీట్ అనేది బాడీలో అసిడిటీ ఉంటే హీట్ అనుకుంటారు. లేదు అంటే మనకి ఏమన్నా బయట ఎండలో వెళ్ళినా కానీ ఆ డీహైడ్రేషన్ కూడా హీట్ అనుకుంటారు. ది ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్ మనకి తెలియదు హీట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి అని. అఫ్ కోర్స్ మనకి ఇన్ఫ్లమేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రూట్ కాజ్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇన్ఫ్లమేషన్ అంటే ఇట్స్ అ హీట్ అనమాట. అంతేగాని ఇది ఎగ్జాక్ట్లీ పేషెంట్ హీట్ అంటే ఏంటి అనేది ఒక డిఫైన్ చేయడం పేషెంట్కి అర్థం కావట్లేదు, డాక్టర్కి అర్థం కావట్లేదు. సో స్మోక్ చేయడం వల్ల ఎక్కువ ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశం అయితే చాలా మట్టుకు ఉందంటారు? చాలా మట్టుకుంది. స్మోక్ చేయని వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది, పీల్చడం కానీ లేదంటే వేరే అట్లీస్ట్ ఒక 60% రిస్క్ తగ్గిపోతుంది. రిస్క్ తగ్గుతుంది. మిగతా 40% ఉంటుంది. ఆ 40%లో కూడా మీరు చూసుకోవాలి, ఫర్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్, కెమికల్ ఎక్స్పోజర్ ఏమన్నా ఉందా లేదా చూసుకోవాలి, ఫ్యామిలీలో ఎలాంటి క్యాన్సర్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. అంటే వేరే వేరే రకాల క్యాన్సర్స్తో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎక్స్పైర్ అయినా కూడా వీళ్ళు ముందుగానే వెళ్ళి చెక్ చేసుకుని ప్రివెంట్ చేసుకోవడం మంచిదంటారు. కొన్ని రకాల సిండ్రోమిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లించ్ సిండ్రోమ్ అని నేను చెప్పినప్పుడు బ్లాడర్ క్యాన్సర్ ఉండాల్సిన అవసరం లేదు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని, కొలోరెక్టల్ క్యాన్సర్ అని, ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. అలాగే BRCA మ్యూటేషన్ అంటే బ్రాకా సిండ్రోమ్ అంటారు. BRCA అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. దాంట్లో ఏదైనా ప్రాస్టేట్ క్యాన్సర్ రావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, స్టమక్ క్యాన్సర్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో అవన్నీ కొన్ని క్యాన్సర్స్ వచ్చేసి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సో అందుకని మనం ఒకసారి ఫ్యామిలీలో క్యాన్సర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ రాజేష్ గారు, 100 రకాల క్యాన్సర్లు ఉన్నప్పుడు 100 రకాల టెస్టులు మేము చేయించుకోలేము అనుకునే పబ్లిక్కి ఒక్క టెస్ట్ ద్వారా క్యాన్సర్ వస్తుందా మనకి ఫ్యూచర్లో అని తెలుసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ప్రస్తుతానికైతే ఏమీ లేదు, ఇంకా ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అడ్వెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మైక్రో లెవెల్లో ఆ జెనెటిక్ టెస్టింగ్ వల్ల కానీ
తెలుసుకునే అవకాశాలు ఫ్యూచర్లో అయితే నియర్ ఫ్యూచర్లో వస్తాయి. వచ్చే ఛాన్సెస్ అయితే చాలా yes. కనిపిస్తున్నాయి. ఎస్. సో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఎస్పెషల్లీ బ్లాడర్ క్యాన్సర్ ఈజ్ ఆన్ స్పాట్లైట్. చెప్పాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్. ఫస్ట్ థింగ్ స్టాప్ స్మోకింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఎర్లీ డిటెక్షన్. ఏమన్నా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు, సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎస్పెషల్లీ బ్లడ్ ఇన్ ది యూరిన్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. థర్డ్ వన్ వచ్చేసి ఒకవేళ క్యాన్సర్ డిటెక్ట్ అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే చాలా ఈజీగానే ట్రీట్మెంట్ ఉంది. ఒకవేళ కొంచెం లేట్ స్టేజెస్ అయినా కానీ దానికి కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. దాని గురించి భయపడకండి. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఓపెన్ అప్ అండ్ డిస్కస్. మీరు మీ మీ ఎస్పెషల్లీ ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా థీమ్ 2025 యొక్క థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యునిక్. అంటే చాలామందికి చాలా రకాలైన స్టోరీస్ ఉంటాయి, కానీ మీలాంటి స్టోరీనే వేరే వాళ్ళకు ఉండొచ్చు. నేను ఇప్పుడు 2 రకాల స్టోరీస్ చెప్పాను, ఇలాంటి స్టోరీస్ వేరే వాళ్ళకు ఉండొచ్చు. సో ఓపెన్ అప్, మీరు డిస్కస్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ డాక్టర్స్తో కానీ. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఓపెన్గా డిస్కస్ చేయండి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్ సామాన్యులకు కూడా వైద్య సేవలు అందుబాటులో అందిస్తుందంటారా? అంటే ఖచ్చితంగా. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. అఫోర్డ్ ఖచ్చితంగా చేయగలుగుతారంటారా అందిస్తుందండి. సామాన్యులు? AINU ఈజ్ ఇన్ ఫ్రంట్ లైన్ ఫర్ ద సర్వీసెస్ ఇన్ యూరోలాజికల్ కేర్, ఎస్పెషల్లీ యూరో ఆంకాలజీ కేర్. మనం కేర్ అనేది డైరెక్ట్గా వెళ్ళేసి ఏదో పబ్లిసిటీ లాగా వెళ్ళేసి ఒక 10 మంది పేషెంట్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు. AINUలో టీచింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. వేరే దగ్గర నుంచి వివిధ దేశాల నుంచి కూడా వస్తారు మన దగ్గరికి ట్రైనింగ్ తీసుకోవడానికి. చాలామంది అబ్జర్వర్షిప్ వస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. ల్యాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. అండ్ టీచింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ వీ డూ కండక్ట్ ట్యూమర్ బోర్డ్స్. మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, తర్వాత యూరాలజిస్ట్, తర్వాత రేడియాలజిస్ట్, జెనెటిక్ ఫిజిషియన్, తర్వాత మన పెథాలజిస్ట్, వీళ్ళందరం కూర్చొని ఒక పేషెంట్ యొక్క కేసుని మొత్తం డీటెయిల్డ్గా అనలైజ్ చేసి ఫైనల్ ట్రీట్మెంట్ని విల్ కమ్ టు అ కంక్లూజన్. ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ దీస్ ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ సోషల్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. దర్ ఈస్ కిడ్నీ రన్ అంటుంది, వరల్డ్ కిడ్నీ డే అప్పుడు చేస్తాము. ఓకే. ఇట్లాగా ఇంటర్వ్యూస్ అన్నీ చేసి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాము. ఈవెన్ ఇన్ సోషల్ మీడియాలో కూడా మేము రెగ్యులర్గా పేపర్స్లో కానీ ఆర్టికల్స్ రాస్తూనే ఉంటాం. మీరు అలా ఇస్తూ ఉండడం వల్లే కదండి పబ్లిక్ అవేర్నెస్ వస్తుంది. ఎంత త్వరగా వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్కి చూపించుకుంటే మంచిది. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ రావాలంటే మీలాంటి డాక్టర్స్ వచ్చి చెప్తూ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ రాజేష్ గారు. చాలా విలువైన విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. క్యాన్సర్కి సంబంధించి ఎంత త్వరగా మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచిదని చెప్పి తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.